హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మియోషి శెట్టి వ్లాగ్స్. టుడే మినీ వ్లాగ్ వచ్చేటప్పటికి ఫుడ్ బ్లాగేనండి. బట్ ఫుడ్ బ్లాగ్ అయినా సరే నేనైతే ఫుడ్ అయితే నేను కంప్లీట్గా వీడియోలో అనేది చూపించలేదు కదా, కేవలం నేను ఫుడ్ తినేది మాత్రమే చూపిస్తున్నాను. అందులో కూడా నేనైతే నా మొబైల్లో అయితే నేను షూట్ చేయలేదు ఈ వీడియో. మా బాబు మొబైల్లో అయితే షూట్ చేసుకుంటూ నేను ఫుడ్ తింటూ ఉన్నాను అనమాట. ఎందుకు మీ మొబైల్లో షూట్ చేయలేదనుకోవచ్చు మేబీ, ఎందుకంటే నా మొబైల్తో నేనైతే మా ఫ్రెండ్స్తో వీడియో కాల్లో అయితే మాట్లాడుతూ ఉన్నాను. సో నాకు తినేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ కానీ నాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే అప్పటికే వాళ్ళు కాల్ చేసి 1 అవర్ పైనే అవుతుందన్నమాట. సో మనకేమో ఆకలిస్తే కొంచెం సేపు కూడా ఆగలేమన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం అన్నం అయితే పెట్టేసేసుకొని తింటున్నాను. కొంచెం అంటే కొంచెం ఏం కాదులేండి, మనిషికి సరిపడా మనం తినగలిగేంతవరకు అయితే పెట్టేసుకోవడమేను. అలానే ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదనుకోండి, ఎవరు ఎంత తినగలిగితే అంతే తింటామనుకోండి. మా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఏంటి ఎప్పుడు రీల్స్ వీడియోసేనా అని చెప్పేసి. నేను అన్నాను, మీరంటే జాబ్ చేసుకుంటూ ఉన్నారమ్మా, నాకేం పని ఉంది, హౌస్ వైఫ్ జాబ్ తప్పనిచ్చి వెళ్తే షాప్కి లేదా ఇంట్లో పిల్లలతోటి అని చెప్పేసి అంటూ ఉన్నాను. ఇంతకీ ఫుడ్ టేస్ట్ చేస్తున్నావు కదా, ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఏమేం కర్రీస్ చేసుకున్నావు అని చెప్పేసి. నేనైతే ఆ రోజు ఉత్తపప్పు అండ్ చింతకాయ పచ్చడి కూడా కొంచెం పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చితో కలిపి చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే రసం కూడా పెట్టుకున్నాను అనమాట. రసంలోకి బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది రసంలోకి బాయిల్డ్ ఎగ్స్ నంచుకొని తింటే. కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడతారు కదా, సో నేనైతే నాన్ వెజ్ ఇష్టపడను, ఎందుకంటే మేము తినము. సో ఎగ్ అయితే తింటాను అనమాట. ఎగ్ కూడా తినకూడదు కదా అనుకోవచ్చు, బట్ నాన్ వెజ్ అనేది నా ఇష్టం అండి, నేను తినను. మా వల్ల కూడా తినే వాళ్ళు ఉన్నారు, బట్ నేనైతే తినను. ఎగ్ మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నాను. అదే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు మా ఫ్రెండ్స్, నాన్ వెజ్ ఎందుకు తినవు, ఎగ్ ఎందుకు తింటావని. సో నాకు అలవాటు కానీ నేను ఎలా తినేది ఏంటి అని చెప్పేసి అంటున్నాను. వాళ్ళు ఏమో నన్ను అరుస్తున్నారు, ఎప్పుడు ఫుడ్ బ్లాగ్సే పెడతావేంటి అని చెప్పేసి. నేను అన్నాను, రొటీన్గా ఏమన్నా ఉంటే మీరు షేర్ చేయండి, పోనీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పెట్టుకుంటానని చెప్పేసి అన్నాను. వద్దులేమ్మా, నీతో మేము వేగలేము, మేము మాట్లాడలేము అని చెప్పేసి అంటున్నారు. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అందరికీ 99% జాబ్సేనండి. ఒక 2-3 మెంబర్స్ పైన అమెరికాలో అయితే ఉన్నారు, బట్ మిగతా వాళ్ళం మాత్రం ఇండియాలోనే ఉన్నాము. అందరం అయితే అమెరికా ఏం వెళ్ళలేదు. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.